చాడా శాస్త్రి గారు కొన్ని సంచలన విషయాల్ని తమ యొక్క తాజా విశ్లేషణలో తెలియచేశారు. ఒకసారి ఆ వివరాల్ని చూద్దాం. మీకు తెలుసా? భారత్‌లో చాలామంది అణు శాస్త్రవేత్తలు, రాకెట్ శాస్త్రజ్ఞులు అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. కారణాలు తెలీదు. కానీ వీటి మీద ఇప్పటివరకు సరైన దర్యాప్తు చేయలేదు. గత కొన్ని దశాబ్దాలలో భారతదేశంలోని అణు మరియు రాకెట్ శాస్త్రవేత్తలలో కొందరు అసహజ మరణాలకు గురయ్యారు. కానీ ఈ మరణాలను సాధారణ మరణాలుగా, అనుమానాస్పద లేదా వివరించలేని మరణాలుగా, కొన్ని సందర్భాల్లో వాటిని ఆత్మహత్యలుగా లేదా ప్రమాదాలుగా అధికారికంగా నమోదు చేయబడి కేసులు మూసివేయబడ్డాయి. వాటిలో అతి ముఖ్యమైనటువంటి 2 మరణాలను ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇందులో మొదటి వారు హోమీ జహంగీర్ భాభా 1966 భారత అణు కార్యక్రమం యొక్క పితామహుడుగా పిలువబడేటటువంటి వ్యక్తి ఈయన, మహోన్నతుడు. 1966 జనవరి 24న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 క్రాష్‌లో స్విట్జర్లాండ్‌లోని మాంట్ బ్లాంక్‌లో సమీపంలో మరణించారు. ఈ క్రాష్‌ను అధికారికంగా ప్రమాదంగా పేర్కొన్నప్పటికీ భారతదేశ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి CIA వంటి విదేశీ ఏజెన్సీలు వీటి వెనుక ఉన్నాయి, అవే కారణం అని చెప్పేసి కొన్ని కుట్ర సిద్ధాంతాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే విక్రమ సారాభాయ్ 1971 భారత అంతరిక్ష కార్యక్రమం యొక్క పితామహుడిగా పిలువబడేటటువంటి విక్రమ సారాభాయ్ 1971 డిసెంబర్ 30న కేరళలోని కోవలం వద్ద ఒక హోటల్ గదిలో మరణించారు. అధికారికంగా ఈ మరణం సహజ కారణాల వల్ల సంభవించినట్లు పేర్కొనబడినప్పటికీ పోస్ట్ మార్టం సరిగ్గా జరగకపోవటం, ఆ సందర్భాల్ని అస్పష్టంగా ఉంచటం, ఇలాంటి వాటి వల్ల ఇది అనుమానాస్పదంగా పరిగణించబడి కేసు మూసివేయబడింది. ఇవి కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ DAE డేటా ప్రకారం 2009-2013 మధ్య 11 అణు శాస్త్రవేత్తలు అసహజ మరణాలకు గురయ్యారు. వీరిలో 8 మంది పేలుళ్లలో ఉరివేసుకోవడం లేదా సముద్రంలో మునిగిపోవడం వంటి కారణాలతో మరణించారు. అంతేకాకుండా 3 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ శాస్త్రవేత్తలు, ఈ ముగ్గురులో 2 ఆత్మహత్య చేసుకున్నట్లుగా, వేరొకరు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా నమోదు చేశారు. లోక్నాథన్ మహాలింగం 2009లో కైగా అటామిక్ పవర్ స్టేషన్లో పనిచేస్తున్న ఈ శాస్త్రవేత్త ఉదయం నడకకు వెళ్లి తిరిగి రాలేదు. 5 రోజుల తర్వాత కాళీ నదిలో అతని కుళ్ళిన శవం లభ్యమైంది. ఈ మరణం ఆత్మహత్యగా నమోదు చేయబడినప్పటికీ కుటుంబ సభ్యులు ఈ వాదనను తిరస్కరించారు. ఉమంగ్ సింగ్ మరియు పార్థా ప్రతిమ్ బాగ్ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ BARCలోని రేడియేషన్ మరియు ఫోటోకెమిస్ట్రీ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ 2 యువ శాస్త్రవేత్తలు మరణించారు. ల్యాబ్లో మండే పదార్థాలు లేనప్పటికీ ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో కారణం వెల్లడి కాలేదు. KK జోషి మరియు అభిష్ శివం భారతదేశం యొక్క మొదటి అణు శక్తితో నడిచేటటువంటి సబ్మెరైన్ INS అరిహంత్పై పనిచేస్తున్నటువంటి ఈ 2 ఇంజనీర్లు విశాఖపట్నంలో రైల్వే ట్రాక్లపై 2013లో మృతదేహాలుగా కనిపించారు. వారు రైలు ఢీకొనక ముందే చనిపోయినట్లుగా నిర్ధారణ అయింది మరియు విషం ఇవ్వబడి ఉండవచ్చని ఆరోపణలున్నాయి. ఈ మరణాలను రొటీన్ ప్రమాదంగా పరిగణించి మరింత దర్యాప్తు చేయలేదు. ఇంకొన్ని సంఘటనలు ఉన్నాయి. MIR 2010లో BARCలో పనిచేస్తున్నటువంటి ఒక ఇంజనీర్ అతని ఇంట్లో చనిపోయినట్లుగా తెలిసింది. ఎలా పోయారు అనే కారణం ఫోరెన్సిక్ నిపుణులు ఎటువంటి ఫింగర్ ప్రింట్లు కానీ మరే విషయాన్ని కానీ కనుగొనలేకపోయారు. ఈ కేసు కూడా వివరించలేనిదిగా విచారణ ముగిసిపోయిందన్నమాట. ఉమారావు 2011 BARCలో రిటైర్డ్ శాస్త్రవేత్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమోదు చేయబడింది. కానీ కుటుంబ సభ్యులు ఆమె ఆత్మహత్యకు ఎటువంటి కారణాలు లేవని వాదించి ఆత్మహత్య వాదనని తిరస్కరించారు. రవి ములే 2009 NPCIL ఉద్యోగి హత్య చేయబడినట్లుగా నమోదు చేయబడింది. కానీ దర్యాప్తు ఎటువంటి పురోగతిని సాధించలేదు. మొహమ్మద్ ముస్తఫా 2012 ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ దీంట్లో పనిచేస్తున్న శాస్త్రవేత్త. అతని మణికట్టు కోసిన స్థితిలో మరణించినట్లుగా కనుగొనబడ్డాడు. ఆత్మహత్యకు స్పష్టమైన కారణం తెలియరాలేదు. ఇక ఇస్రోకు సంబంధించిన మరణాలను చూసుకుంటే గనక 15 ఏళ్ల వ్యవధిలో ఇస్రో 684 మంది ఉద్యోగులను కోల్పోయినట్లుగా నివేదికలు సూచిస్తూ ఉన్నాయి. వీటిలో 71 ఆత్మహత్యలు, 2 హత్యలుగా నమోదు చేయబడ్డాయి. చాలా సందర్భాల్లో దర్యాప్తు సమగ్రంగా జరగలేదు. ఎందుకు సరైన విచారణ జరగట్లేదు అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఈ అసహజ మరణాలపై సమగ్రమైన దర్యాప్తు జరగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఈ మరణాలను స్థానిక పోలీసులు విచారించారు. వారికి అణు లేదా రాకెట్ శాస్త్రవేత్తలతో సంబంధం ఉన్న సున్నితమైన కేసులను నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యం లేదా వనరులు లేకపోయి ఉండొచ్చు. ఉదాహరణకు KK జోషి మరియు అభిష్ శివం కేసులో స్థానిక పోలీసులు దీన్ని రొటీన్ ప్రమాదంగా వర్గీకరించి మరింత దర్యాప్తు జరపకుండా క్లోజ్ చేశారు. అనేక కేసులలో ఫోరెన్సిక్ నిపుణులు ఫింగర్ ప్రింట్లు లేదా ఇతర కీలక సాక్ష్యాలను కనుగొనలేకపోయారు. ఇది హంతకులు అధిక నైపుణ్యం కలిగిన వృత్తిపరమైన హంతకులై ఉండవచ్చుననే ఊహాగానాలకు తారితీస్తుంది. ఉదాహరణకు MIR గారి కేసులో అతని శరీరంపై ఎటువంటి గాయాలు బాహ్యంగా లేనప్పటికీను అంతర్గత రక్తస్రావం తెలిసింది. కానీ దర్యాప్తు అర్ధాంతరంగా ముగిసిపోయింది. చాలా మరణాలపై పూర్తి స్థాయి విచారణ జరగకుండానే ఆత్మహత్యలు లేకపోతే కనిపెట్టలేని మరణాలుగా చెప్పేశారు, డిసైడ్ చేశారు.
దీనివల్ల మరింత లోతైన దర్యాప్తు జరగలేదు. బ్రేక్ పడింది. ఉదాహరణకు లోక్నాథన్ మహాలింగం మరియు ఉమారావు వీరి కేసుల్లో కుటుంబ సభ్యులు ఆత్మహత్య ఆరోపణల్ని గట్టిగా వ్యతిరేకించారు. కానీ ఆ కేసులు కూడా మూసివేయబడ్డాయి. మెయిన్‌లీ మనం తీసుకోవాల్సింది మన హోమీ భాబా గారి మరణం. దీని వెనుక అమెరికా సీఐఏ ఉంది అనే విషయాన్ని కూడా రాబర్ట్ క్రౌలీ అనే మరొక మాజీ సీఐఏ అధికారి ఆరోపించడం జరిగింది. చేతన్ కొఠారి అనే అతను ఈ మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పేసి బాంబే హైకోర్టులో 2015లో పిల్ కూడా వేశాడు. ఈ పిల్‌లో ఒక బీఏఆర్‌సీలోనే సుమారుగా గత 15 ఏళ్లలో 680 మరణాలు, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్‌లో 92 మరణాలు, ఇతర అణు సంస్థలలో ఇలాంటి మరణాలు జరిగినట్లుగా చెప్పారు. హైకోర్టు 2017లో కేంద్ర ప్రభుత్వాన్ని వివరణాత్మక నివేదిక సమర్పించమని ఆదేశించింది. కానీ ఈ మరణాలపై సమగ్ర దర్యాప్తు జరపమని ఆదేశాలు ఇవ్వలేదు. ఇంకా కేసు కోర్టులోనే ఉంది. ఇవన్నీ ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి అంటే, మన దేశంలో మేధస్సుకి కొదవలేదు. కానీ ఈ మేధస్సు కలిగినటువంటి వ్యక్తులను రక్షించుకునే శక్తి లేదు. ఇంటి దొంగలు, అమ్ముడుపోయేవాళ్ళు, ఇన్ఫర్మేషన్స్ శత్రు దేశాలకు లీక్ చేసేవాళ్ళు, శత్రు దేశాల్ని ప్రేమించేవాళ్ళు, ఇటువంటి వారి నడుమ ఈ దేశాన్ని ఉద్ధరించాలి, ఏదన్నా చేయాలి, కాపాడాలి, ఈ దేశాన్ని శక్తివంతం చేయాలని ప్రయత్నించే వారికి తప్పకుండా ఆటంకాలు ఎదురవుతాయి. వాళ్ళ ఉసురు ఎవరో ఒకరు తీస్తూ ఉంటారు. కనుక వాటిపైన సమగ్ర దర్యాప్తు జరిపితేనైనా ఒకదానిపైనైనా జరిపితే ఇంకోటి ఆగే అవకాశం ఉంటుంది. ఇన్ని వందల మరణాలు అనుమానాస్పదంగా మన యొక్క ఈ పరిశోధనాత్మకమైనటువంటి అణు, ఇతరత్ర భద్రతాపరమైనటువంటి రంగాల్లోనే జరగడం అనేది నిజంగా దిగ్భ్రాంతికి కలిగిస్తున్నటువంటి విషయం.